ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్వేంకటనాథార్యః కవితార్కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్టు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు, అధర్మం పెచ్చుమెరినప్పుడు తాను అవతరిస్తానన్నాడు. ఈ శ్లోకంలోని ఆత్మానం అనే ప్రయోగంలోని అర్థ విశేషాన్ని వివరిస్తూ మన పూర్వాచార్యుడు జ్ఞాని తయైవ మే మతం అని జ్ఞానిత్వం వేయివ మతం తమైవ మే మతం అని గీతాచార్యుడు చెప్పినందువలన తనకు ఆత్మీయ స్థానికులైన జ్ఞానుల్లో నన్ను లోకంలో అవతరింపజేయటం ద్వారా ధర్మ సంస్థాపనను ధర్మ నిరసన చేస్తానని భగవానుడు చెప్పినట్లు అయిందన్నారు. ఆ విధంగా భగవానుడు అవతరింపజేసిన మహాత్ములలో శ్రీ వేదాంత దేశికులు ఒకరు. ఆ మహర్షులు దర్శించిన వేదాలకు నిలయమైన ఉత్తర భారతం అయితే, ఆ వేదాలను ఆధారం చేసుకుని ప్రవర్తించిన వైదిక సిద్ధాంతాలని మిక్కిలి ప్రముఖంగా కీర్తించబడే అద్వైత విశిష్టాద్వైత ద్వైత సిద్ధాంతాలకు వాటి ప్రవర్తకులైన శంకర భగవద్రామాచార్యులు శ్రీమధ్వాచార్యులకు స్థానమైనది దక్షిణ భారతం. పరమ వైదిక సిద్ధాంతంగా పెద్దలందరిచే ప్రశంసించబడే విశిష్టాద్వైతం అనాది వ్యాస పరాశరాది మహర్షులు, పరకాల దివ్యసూరులు, శ్రీమన్నాథములు, మధ్యామున ముని, భగవద్రామాచార్యాది పూర్వాచార్యులు దీన్ని ప్రోజేసి పరిపుష్టిని చేకూర్చారు. శ్రీరామానుజుల వారి తర్వాత విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తమ శతాధికాలైన సద్గ్రంథాల ద్వారా అనితర సాధారణంగా ప్రచారం చేసిన ఆచార్య శేఖరు శ్రీ వేదాంత దేశికులు సంస్కృత, ప్రాకృత, మణిప్రవాళ భాషలో, ద్రావిడ భాషల్లో వీరు వివిధ ప్రక్రియలో వివరించిన కృతులు అత్యుత్తమ స్థాయికి చెందినవి. అప్రతిభాబడు వైదుష్యాన్ని కల పండితులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. 100 సంవత్సరాలకు పైన జీవించిన దేశికులు జ్ఞానానుష్ఠానాలు, సదాచార్యవర్తనకు నిర్వచనాలు, అందరికీ అవి తమ నిరూపమాన ప్రతిభా మాణిక్యాలతో నూతన మార్గాన్ని ప్రవచించి మెప్పించిన ధీశాలి. వీరు స్వతంత్ర కవితార్క సింహ వేదాంతాచార్యాది పలు సార్థక బిరుదాలను పొందినవారు. విజయనగర ప్రభువు బ్రహ్మాను సైతం సున్నితంగా తిరస్కరించిన నిరూహులు అతి గహనాలైన వేదాంత శాస్త్రార్థాన్ని సైతం లలిత కవిత రీతిలో మలచగల అసాధారణ శక్తి వీరికి సొంతం. వీరిని గురించి దాసుని వంటి వారు కీర్తించవలసి వస్తే యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసాసహని అనుసంధానించుకోవడం తప్ప వీరి దారి లేదు. కాంచీనారాయణ సమీపంలో ఉన్న తూపూల్ అనే గ్రామ అగ్రహారంలో భగవద్రామానుజుల వారి చేత స్థాపించబడ్డ 74వ సింహాసనాధిపతులు ఒకరైన శ్రీ అనంత సోమయాజ వంశానికి చెందిన అనంతసూరి తోతాద్ర్యం అనే పుణ్య దంపతులు తిరుమల శ్రీనివాస ఆలయంలో గంట యొక్క అంశంతో విభవనామ సంవత్సరం కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు ఏకాదశి తిథి క్రీస్తు శకం 1268 సంవత్సరం దేశికులు అవతరించారు. శ్రీ వెంకటేశ్వర నక్షత్రం శ్రవణమాసం అవతరించడం వల్ల వీరికి తండ్రి పెట్టిన పేరు వెంకటనాథులు. స్వస్తి. జయ శ్రీరామ్. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.